మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి మొక్క గురించి అలాగే కాయ గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే బూడిద గుమ్మడి. కూష్మాండం బద్దలయింది అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే అది రహస్యానికి ప్రతీక. బూడిద గుమ్మడిలో అనేక ఆరోగ్య రహస్యాలున్నాయి. మీకు తెలుసా? బూడిద గుమ్మడి కాయని ఆయుర్వేదంలో కూష్మాండం అని అందుకే పిలుస్తారు. ఇది కేవలం వంటలకి లేకపోతే దిష్టి తీయటానికే పరిమితం కాదు. అద్భుతమైన ఔషధ గుణాలు దాగున్నటువంటి కాయ. బూడిద గుమ్మడి తాలూకు రసం శరీరాన్ని చల్లబరుస్తుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఈ కాయ తాలూకు రసాన్ని ప్రతిరోజు తీసుకున్నారనుకోండి, మీ జ్ఞాపక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పైన అంటే నర్వస్ సిస్టమ్ పైన ఇది ఒక పాజిటివ్ ఎఫెక్ట్ని, సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. కూష్మాండం బ్లడ్ షుగర్ లెవెల్స్ని అంటే రక్త చక్కెర అంటే బ్లడ్ షుగర్ని, అలాగే రక్త భారాన్ని అంటే బ్లడ్ ప్రెషర్ రెండింటినీ కూడా తగ్గించినట్టుగా ఈ ప్రాయోగిక అధ్యయనాలలో ఎక్స్పెరిమెంటల్ స్టడీస్లో కనుక్కున్నారు. ఈ మొక్కలో గుమ్మడికాయ రసం, వేరు చూర్ణం, అలాగే ఆ పండినటువంటి కాయ మొక్కల పొడి, ఇంకా ఇలాగా అన్నిటినీ కూడా ఔషధ భాగాల కింద ఉపయోగించవచ్చు. గుమ్మడికాయ రసం అనుకోండి 50 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. వేరు పొడి అనుకోండి సాధారణంగా 2 గ్రాముల మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మోతాదు అనేది వ్యక్తిగత శరీర తత్వాన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి మారుతూ ఉంటుంది. ఈ సందర్భంగా దీని ఔషధ ప్రయోజనాల్ని మనం తెలుసుకోవాలి. మెడిసినల్ యూజెస్ అమేజింగ్గా ఉంటాయి. బూడిద గుమ్మడికాయ ముఖ్యంగా మూర్ఛ వ్యాధి అంటే ఎపిలెప్సీలో, మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నప్పుడు అంటే కిడ్నీ స్టోన్స్లో, ఆయాసం దగ్గున్నప్పుడు అంటే ఆస్మా కాఫ్లో, కడుపు నొప్పి అంటే అబ్డామినల్ పెయిన్ ఉన్నప్పుడు, ఇలాగ అనేక సందర్భాల్లో అనేక ఆరోగ్య సమస్యలకు ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఈ పద్ధతుల గురించి, దీన్ని వాడాల్సిన విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. మూర్ఛ వ్యాధి ఎపిలెప్సీ చాలా కామన్గా చాలామందిని లైఫ్ లాంగ్ ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. మెదడులో ఉండేటువంటి నరాల కణాలు అంటే న్యూరాన్స్ అసాధారణంగా పనిచేయటం వల్ల ఉన్నట్టుండి అకస్మాత్తుగా స్పృహ కోల్పోవటం, శరీరం కొట్టుకోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే మూర్ఛ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మెదడుకి సంబంధించినటువంటి గాయాలు, అసాధారణ మెదడు నిర్మాణం, బ్రెయిన్ స్ట్రక్చర్లో మార్పులు, ఇలాంటివన్నీ దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు దాదాపుగా ఒక 50 మిల్లీలీటర్ల బూడిద గుమ్మడికాయ రసానికి అతి మధురాన్ని అంటే ఇష్టమధు పొడిని కొద్దిగా కలిపి దీన్ని పేస్ట్ లాగా తయారు చేసి ఈ కలకాన్ని ఉదయం ఖాళీ కడుపుతోటి వరుసగా ఒక 3-4 రోజులు తీసుకోవాలి. దీంతో మూర్ఛ వ్యాధి తాలూకు తీవ్రత తగ్గుముఖం పడుతుంది. బూడిద గుమ్మడికాయ మెదడుకి చల్లదనాన్ని ఇస్తూ పనిచేస్తుంది. అలాగే అతి మధురం ఏమో నర్వస్ సిస్టమ్ని బలపరచడం ద్వారా మూర్ఛ వ్యాధిని తగ్గిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు చాలా కామన్ ప్రాబ్లం మన ఇండియాలో. కిడ్నీ స్టోన్స్ అనేది ఎంతోమందిని సఫర్ చేసే సమస్య. మూత్రపిండాల్లో రాళ్ళు అంటే క్యాలిక్యులై ఏర్పడటం వల్ల మూత్రం సరిగ్గా రాదు, అడ్డగింపు పడినట్టు కనిపిస్తూ ఉంటుంది, పొత్తి కడుపులో నొప్పి అనిపిస్తూ ఉంటుంది, ఆ వెనక నుంచి మొదలై తొడల్లోకి నొప్పి వ్యాపిస్తూ ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణం శరీరంలో నీళ్లు తక్కువ ఉండటం, అలాగే కొన్ని లవణాలు ఎక్కువగా ఉండటం. ఇలాంటప్పుడు బూడిద గుమ్మడికాయ రసంలో యవక్షారం అలాగే బెల్లం కలిపి తాగినట్టయితే ఈ అడ్డగింపబడినటువంటి మూత్రం అలాగే మూత్రపిండాల రాళ్ళు ఈ సమస్యలు తగ్గుతాయి. యవక్షారం క్షారధర్మాన్ని కలిగి ఉంటుంది, ఆల్కలైన్ నేచర్ని. ఇది మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్ళని కరిగించడానికి సహాయపడుతుంది. బూడిద గుమ్మడేమో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. యూరినరీ నాన్ స్పెసిఫిక్ యూరిథ్రైటిస్ లాంటి వాటిని తగ్గిస్తుంది. తీవ్ర స్థాయిలో ఆయాసం, దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా సివియర్ డిస్నియా కాఫ్ ఉన్నప్పుడు ఈ బూడిద గుమ్మడి పనిచేస్తుంది. శ్వాస తీసుకోవటంలో కష్టం, పదే దగ్గు రావటం, రాత్రి టైంలో ఆయాసం ఎక్కువ అవటం అనేవి ఈ అనుబంధ లక్షణాల కింద ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శ్వాసనాళాలలో అంటే బ్రాంకియల్ ట్యూబ్స్ లోపల వాపు తయారవటం, కఫం పెరిగిపోవటం వల్ల సాధారణంగా ఈ సివియర్ కాఫ్ అలాగే డిస్నియా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు బూడిద గుమ్మడి వేరు పొడిని 2 గ్రాముల మోతాదుగా సిద్ధం చేసుకొని గోరువెచ్చని నీళ్ళతో కలిపి లోపలికి తీసుకోవాలి. ఈ వేరు పొడి శ్వాసనాళాల్లో పెరిగిపోయినటువంటి కఫాన్ని కరిగించేసేసి ఊపిరితిత్తులకి, లంగ్స్కి బలాన్ని ఇస్తుంది. దీంతో ఆయాసం, దగ్గు తగ్గుతాయి. సాధ్యమైనటువంటి కడుపు నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంట్రాక్టబుల్ అబ్డామినల్ పెయిన్, కడుపులో దీర్ఘకాలంగా తీవ్రంగా నొప్పి వస్తూ ఉండటం, సాధారణ చికిత్సలకు తగ్గకపోవటం అనేది దీని ప్రత్యేక లక్షణం. జీర్ణకోశ వ్యవస్థలో అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో ఇన్ఫెక్షన్స్, జీర్ణశక్తి మందగించడం ఇలాంటివి అనేకం దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు బూడిద గుమ్మడికాయని చిన్న ముక్కలుగా చేసి ఎండలో ఎండబెట్టాలి. ఈ ముక్కల్ని ఒక పాత్రలో ఉంచి ఆ ముక్కలు మాడిపోకుండా దీనికి మంట మీద కొద్దిగా సిమ్ నుంచి హై వరకు పెంచుతూ వేడి చేసి తర్వాత వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడిని 2 గ్రాములు, సొంటి పొడి అంటే ఎండిన అల్లం పొడి దీన్ని ఒక 2 గ్రాములు కలిపి
నీళ్లతోటి నీళ్ళను పానంగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అసాధ్యమైన కడుపు నొప్పి కూడా శమిస్తుంది. శొంఠి జీర్ణక్రియని పెంచుతుంది. బూడిద గుమ్మడి తాలూకు ఆ మొక్కల పొడి ఇది ఉదరాన్ని కడుపుని శుద్ధి చేసి నొప్పిని తగ్గిస్తుంది. అసలు బూడిద గుమ్మడి అనడంతోనే కాయ తెలుసు, కానీ ప్లాంట్ ప్రొఫైల్ తెలుసుకోవటం చాలా ఆసక్తిగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయ శాస్త్రీయ నామం ఏంటంటే బెనిన్కాసా హెస్పిడా. దీన్ని సాధారణంగా బూడిద గుమ్మడి అని ఎందుకంటే తెల్లటి పొడిలాగా కనిపిస్తూ ఉంటుంది. దానిపైన కుష్మాండం అని సంస్కృతంలో పిలుస్తారు, మీకు తెలిసిందే. బూడిద గుమ్మడికాయ మొక్క ఒక తీగ జాతికి సంబంధించింది. విచిత్రంగా అంత పెద్ద కాయ ఆ తీగకి వస్తూ ఉంటుంది. ఈ తీగ భూమి పైన కానీ లేదా పందిళ్ళ పైన కానీ పాకుతూ ఉంటుంది. దీని ఆకులు గుండ్రంగా పెద్దగా ఆ లోతైనటువంటి తమ్మెల్ని అంటే లోబ్స్ని కలిగి ఉంటాయి. దీని పువ్వులు చాలా బ్రైట్గా పసుపచ్చ రంగులో చాలా అందంగా కనిపిస్తాయి. ఈ కాయ గుండ్రంగా కానీ లేదా కొద్దిగా పొడవుగానే ఉండి పక్వానికి రాగానే పైభాగంలో బూడిద రంగులో ఉండేటువంటి మైనం లాంటి పొర అంటే వ్యాక్సీ కోటింగ్ కప్పుకొని ఉంటుంది. అందుకే దీనికి బూడిద గుమ్మడికాయ అనేటువంటి పేరు వచ్చింది. ఇది భారతదేశం అంతటా అలాగే ఆసియాలో ఉండేటువంటి ఉష్ణమండల ప్రాంతాలలో ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది, పెంచుతూ ఉంటారు కూడా. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఇతర ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. బూడిద గుమ్మడికాయని సాధారణంగా మీరు రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే నిజానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ దీని రసాన్ని రోజు మరీ ఎక్కువ తీసుకుంటే మాత్రం శరీరం మరీ చల్లబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాత కఫతత్వాలు ఉన్నప్పుడు మాత్రం మితంగా వాడటం మంచిది. ఇక యవాక్షారం లాంటి వాటిని కలిపి తీసుకోమన్నాను కదా, అది సరైన మోతాదు పాటించడం చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ బ్లడ్ ప్రెషర్లో అయినా వేరియేషన్స్ వస్తాయి. ఏదైనా ఒక క్రానిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు వైద్య సలహా తీసుకోకుండా సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవడం అందుకే అంతగా మంచిది కాదు. ఈ కాయ రసం శరీరం లోపల ఉన్నటువంటి వేడిని తగ్గిస్తూ పోషణ అందిస్తుంది. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. బూడిద గుమ్మడి కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు. ఇది మన ఆయుర్వేదంలో అద్భుతమైన సాత్విక ఔషధం కింద చెప్తాం. మూర్ఛ లాంటి నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్కి, మూత్ర సంబంధిత వ్యాధులకి ఇది ఒక సురక్షితమైన సహజమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ కుష్మాండంలో దాగున్నటువంటి అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని దీన్ని మన దైనందిన ఆహారంలో అలాగే ట్రీట్మెంట్లో భాగం చేసుకున్నారనుకోండి, ఆరోగ్యకరమైన ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.